టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జరుగుతున్న కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరిస్తున్న జర్నలిస్టును పట్టణంలోని సిపిఐ పార్టీకి చెందిన బ్రాహ్మణపల్లి అజయ్ సారథి, విజయ్ సారథిల అండదండలతో అదే పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు V3 న్యూస్ జిల్లా రిపోర్టర్పై అక్కడే స్టేజ్ పక్కన ఉన్నటువంటి సిపిఐ పార్టీకి చెందిన వ్యక్తులు చేయి చేసుకోవడం దురదృష్టకరం. ఈ సంఘటనపై బగ్గుమంటున్న జర్నలిస్ట్ మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే బుక్య మురళి నాయక్ ఇప్పటికే జర్నలిస్టుపై దాడి ఖండించినట్లు సమాచారం. మరోపక్క దాడికి పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు సమాచారం. ఎమ్మెల్యే సొంత గ్రామ జర్నలిస్టుకు తన కార్యాలయంలో రక్షణ లేకుండా ఎలా జరిగితే మున్ముందు ఏం జర్నలిస్టులు రాజకీయ నాయకులకు ఎలా వార్తలు కవర్ చేస్తారని జర్నలిస్టు రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నారు. వెంటనే జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వివిధ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న జర్నలిస్టులపై ఎటువంటి దాడులు జరగకుండా పోలీస్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్న మహబూబాబాద్ జర్నలిస్టులు.